హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డి ఫర్ దీపు. ఇది చింత చిగురు దొరికే సీజన్ కదండి. సో ఈ రోజు మన ఛానల్లో చింత చిగురుతో కారప్పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దానికి ముందుగా బాండీలో కొద్దిగా నూనె వేసుకుని కాగిన తర్వాత మినపప్పు, ఎండుమిర్చి వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే బాండీలో శుభ్రం చేసుకున్న చింత చిగురు వేసి బాగా వేయించండి. అలా వేగుతున్నప్పుడు గుప్పెడు కరివేపాకు ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా వేయించండి. ఇలా బాగా వేగిన తర్వాత వాటిని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మిక్సీ జార్లోకి వెల్లుల్లి, తగినంత ఉప్పు వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలోకి చల్లారిన చింత చిగురు వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు కారప్పొడి రెడీ. ఇలా తయారు చేసుకున్న పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 5 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe to my channel D for Deepu.